అన్న నమస్తే, మీ పేరేనా? నా పేరు ప్రసాద్. ప్రసాద్ గారు ఏం చేస్తారు? ఎలక్ట్రీషియన్. ఏంటన్నా సిదిలి అప్పలరాజు గురించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేశారు, శ్రీకాకుళం పర్యటన. ఇక్కడ మాట్లాడుతున్నారు, ఈ రోజున కూటమి ప్రభుత్వం విఫలం వల్లే ఈ విధంగా జరుగుతూ ఉంది. సిదిలి అప్పలరాజు కొడుకు చేసిన తప్పేంటి, చిన్నపిల్లాడు అతను దానిలో తప్పేం చేసాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరో పక్కన కావాలనే కష్ట సాధింపుగానే అరెస్ట్ చేశారు, లోపలేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ అతను యాక్సిడెంట్ చేసిన తర్వాత కూడా ఒక మానవతా దృక్పథంతో సిపిఆర్ చేసి కూడా బ్రతికించడానికి ట్రై చేశారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని గురించి అసలు మీ ఒపీనియన్ ఏంటి, ఏం చెప్తారు అసలు? ఇప్పుడు సిదిలి అప్పలరాజు కొడుకు ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక కుటుంబానికి ఆధారమైన ఒక వ్యక్తి యొక్క మరణానికి గురైతే దాన్ని కూడా ఇవాళ రాజకీయం చేసి మాట్లాడతాకి జగన్మోహన్ రెడ్డి సిదిలి అప్పలరాజు ములాఖాత్ అనే ఒక వంక పెట్టుకుని పర్మిషన్ ఇచ్చి వచ్చి రాజకీయం చేస్తూ తను నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రభుత్వం మీద బురదలనే వ్యవహార శైలి తప్పితే అసలు నిజంగా ఒక బాధిత కుటుంబం అంటే చనిపోయిన కుటుంబానికి వెళ్ళి ముందు నువ్వు పరామర్శిస్తావా, లేకపోతే నీ పార్టీ వాళ్ళ అబ్బాయి చేసిందని చెప్పేసి నీ పార్టీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అని చెప్పేసి నువ్వు ఈ వంకతో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వమే బురదలే ప్రయత్నం చేస్తావా? నీకు అసలు మానవత్వమే ఉందా? నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు? బయటకు వచ్చి ఇది అక్రమ కేసు పెట్టారని, యాక్సిడెంట్ చేసిన మాట వాస్తవం కదా, ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవం కదా, దీన్ని నువ్వు ప్రభుత్వానికి ఎలా అంటగడతావు? నీకు అసలు మానవత్వం అనేది ఉందా? నువ్వు ఆ మాట మాట్లాడతాకి ఇంగితనే ఉందా నీకు? అసలుకి నువ్వు ఏ అర్హత ఆ మాట మాట్లాడావు? నువ్వు ఒక రాజకీయ కోణంలో తప్పితే నిజంగా నువ్వు ఒక కుటుంబం ఆధారం కోల్పోయిందే ఆ కుటుంబే జాలిపడి నువ్వు మాట్లాడాల్సిందేంటి? ఒక హత్య చేసిన వాళ్ళకి సపోర్ట్కి వెళ్ళి నువ్వు చేసే రాజకీయం ఏంటి? దీన్ని ప్రజలను కూడా చూస్తూ ఉన్నారు. నువ్వు వాళ్ళంత నీ యొక్క రాజకీయ కోణంలో నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలైతే నమ్మరు. దీనికి అనుగుణంగా నీకు బుద్ధి చూడటానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు. మరో పక్కన మాట్లాడుతూ ఏదో 45 సంవత్సరాలు అతను యాక్సిడెంట్ చేస్తే అది ఏదో అనుకోకుండా జరిగిపోయింది, దారిని దానిని యాక్సిడెంట్ చేస్తే తప్పేంటి అని చెప్పి కూడా జగన్మోహన్ గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ చిన్నపిల్లడి మీద ఈ విధంగా కక్ష సాధింపుగా చేపడతాం చాలా ఇది కూడా అని చెప్పి కూడా జగన్మోహన్ గారు మాట్లాడుతున్నారు. ఏంటంటే అసలు దానిపోయిన దానయ్య అంటాం. ఇప్పుడు నువ్వు ఏ వ్యక్తిని అయితే దారిని పోయే దాని అన్నావో చనిపోయిన వ్యక్తిని పట్టుకుని మరి అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి గతంలో నువ్వు ఎన్నిసార్లు ఓట్లాడుకుంటావు? నీ ఎమ్మెల్యేలు కానీ నీ మంత్రులు కానీ నీ యొక్క కార్యకర్తలు కానీ వాళ్ళ చేత ఓట్లు వచ్చిన వాళ్ళ దానిలని గుర్తు దారిపోయేవాళ్ళని ఇవాళ చనిపోయిన వ్యక్తి చనిపోయిన తర్వాత నీ పార్టీ యొక్క మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి యొక్క కుమారుడు కాబట్టి నీకు ఇవాళ చనిపోయిన వ్యక్తి దారిపోయే దానయ్యాడు అంటే నీ దృష్టిలో నువ్వు ఓట్లాడడానికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ మనుషులు, మిగతా టైంలో మాత్రం అందరూ దారిపోయే దానయ్యలే. నీ పార్టీకి పనిచేస్తే వాడు దానయ్య కాదు, వాడు చాలా గొప్పడు దేవుడు. నీ పార్టీ పని చేయకపోతే వాడు దానయ్య. కాబట్టి ఇవాళ అదొక కోణం అయితే నువ్వు రాజకీయంగా ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం ఇవాళ నువ్వు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఆ కుటుంబానికి పెద్ద దిక్కు వ్యక్తి ప్రాణాలు కోల్పోతే నువ్వు వచ్చి దానిని మాట్లాడుతున్నావే, నువ్వు నిజంగా మనిషి జన్మెత్తి నిజంగా అన్నం తినే మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఒక తల్లి కొడుకువేగా, నువ్వు ఒక తండ్రికి బిడ్డవేగా. అదే ఆ వయసులో ఉండగా నీ తండ్రిని కోల్పోతే నువ్వేవేద్ది, నీ బిడ్డలు వాళ్ళని కోల్పోతే దానిపోయి అంటే సరిపోద్ది. అది నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు? మానవత్వం లేకుండా ఇలా మాట్లాడితే మేము కూడా బోళ్ళని మాట్లాడచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. ఒక మనిషిగా మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషి జన్మ ఎత్తిన తర్వాత మానవత్వంతో మాట్లాడి నువ్వు ప్రజల మన్ననలు పొంది ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఇంటికి కుటుంబాన్ని దిక్కువెళ్ళిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేయాలి. చేయకుండా నీ రాజకీయ జీవితం కోసం, నీ రాజకీయ భవిష్యత్తు కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి నడు రోడ్డు మీద నీ రాజకీయ రౌడీల్ని నీ గోండాలు పెట్టుకుని అల్లల్లో అరాచకాలు సృష్టించి ఇది కూడా ప్రభుత్వం చేసిందని చెప్పి బురదలాడడానికి తప్పితే ఇది దేనికి పనిరాదు. ఈరోజు ఒక వ్యక్తి చనిపోతే దారిని పోయే దాని అంటున్నావు నువ్వు. అంతకుముందు మీ వ్యవసాయ శాఖ మంత్రి పెట్టుకుని కొండరి పప్పు అంటే బుజ్జికని అన్నాడు. అసలు మీకు తెలుగు వచ్చో రాదో, తెలుగులో పదాలకున్న భావజాలం తెలుసోలేదో, ఎదుటి వ్యక్తి ఎంత దాని మూలంగా అన్నమయ్యి ఎంత బాధపడతాడో లేకుండా మీ పార్టీలో ఉన్న ఏ ఒక్కరికి కూడా మాట్లాడే విధానం ఆ బూతులు తప్పితే మంచి మాటలు మాట్లాడతాం రాదు. దానయ్య ఏంటి? ఆ వ్యక్తికి ఒక పేరు ఉంటుంది, తన తల్లిలో ఒక పేరు పెట్టారు. ఆ పేరేంటో కూడా అక్కడ రిపోర్ట్లో ఉంది. నువ్వేమీ తెలుసుకోకుండా వచ్చి నువ్వు దానయ్య ఎల్లయ్య పొల్లయ్య నోటికి వచ్చిన మాట్లాడతావా? ఇంకా మీ మాజీ మంత్రి ఏమో వ్యవసాయ శాఖ మంత్రి ఆయన ఎవరున్నాడు, ఆయనేమో కొండెరిపప్పు అంటే ఎరిపప్పు అంటే బూత్ కాదు బొజ్జి కన్నా అన్నాడు. నోటుకు వచ్చిన విధంగా మాట్లాడతాం. మీ వైసీపీ పార్టీకి ఉన్న నైజు అది మీకే చెల్లుద్ది. కానీ
మీరు అనుకున్నంత ఇది మాత్రం జరగదు అక్కడ. ఈరోజు మహిళల గురించి మీరు గొప్పగా మాట్లాడతారే, మీ డైమండ్ రాణి రోజా, తర్వాత మీ పాత హోమ్ మినిస్టరు, మీ బ్యాచ్ ఉన్నారే పేటీఎం బ్యాచ్, బయటకు వచ్చి మాట్లాడతారా? మరి వాళ్ళకి మహిళా అధికారం మీద ఆ రకంగా ఆమెని దుర్భాషలాడి ఆమె మీద దాడి చేశారే. ఇవాళ నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, మీ పార్టీ అధ్యక్షుడు అయ్యుండి కూడా ఈరోజు నువ్వు ఒక మహిళ మీద దాడి చేద్దని చెప్పి నువ్వు ఖండించాల్సిన అవసరం లేదా? మరి నీ పార్టీలో ఉన్న మహిళలు ఏమైపోయారు? ఈ డైమండ్ రాణి రోజు వీళ్ళందరూ తెగ మాట్లాడుతున్నారు కదా. ఆ అమ్మాయి ఎవరు ఉంది, వైజాగ్ అమ్మాయి చించుకుని మాట్లాడుతుంది కదా, ఏమైపోయింది వాళ్ళ? మీరు ఆడజన్మ ఇప్పుడు ఆడజన్మ కదా, ఇప్పుడు గుర్తురాదా మీకు ఆడజన్మ? ఒక ఆడ ఎస్ఐ మీద అధికారం మీద దాడి చేస్తే ఆ రకంగా మీరు వాళ్ళ ఒక్కళ్ళని బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? దీన్ని బట్టి అర్థమవుతుంది మీ పార్టీకి మహిళలపై ఎంత చిత్తశుద్ధి ఉందో. మీ పార్టీ అధికారంలో ఉండగా మహిళలను పాడు చేస్తే మీరు అంతశుద్ధిగా అంత కవర్ చేసుకుని తాగిళ్ళారు, తాగిన మొత్తం వేసి మాట్లాడింది మీ ఆనాటి హోమ్ మినిస్టరు. మీరు ఇంకా బుద్ధి లేకుండా ఎందుకంటే రోడ్ల మీకు వచ్చి జనాల్లో ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. అంటే నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారో ఇక్కడ ప్రజలంతా కూడా తండోపతండాలుగా వస్తుంటే చంద్రబాబుకి అది నచ్చట్లేదు. అంటే చంద్రబాబు వస్తుంటే ప్రజలు ఎవరు రావట్లేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే నీరాజనాలు పడుతున్నారు ప్రజలంతా. అందుకే అందరినీ రాకుండా ఆంక్షలు పెడుతూ ఈ విధంగా కక్ష సాధింపుగానే చేపట్టాడు చంద్రబాబు. కానీ ప్రజలు ఎక్కడా కూడా ఆగకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు నీరాజనాలు పట్టారు, తండోపతండాలుగా వచ్చారు. దాన్ని అక్కస్తో చంద్రబాబు ఈ విధంగా ఆంక్షలు పెడతానని చెప్పి మాట్లాడుతున్నారన్న, ఏంటి అసలు దాని మీద? వీళ్ళు చెప్పే అబద్ధాలకి అసలు జనాలు నవ్వుకోలేక చచ్చిపోతున్నారు వాళ్ళ. ఎందుకంటే మొన్న మత్స్యకారుల పరామర్శకి వెళ్ళాడు. మత్స్యకారుల పరామర్శకి వెళ్ళినప్పుడు ఎంతమంది జనాలు వచ్చారు? అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎంతమంది వచ్చారు? ఆ వచ్చిన వాళ్ళందరూ ఆడవాళ్ళు బయటకు వచ్చి ఎందుకు వచ్చారమ్మా మీరంటే, మాకు 100 రూపాయలు ఇస్తాన్నారు, బిర్యానీ పెడతానని చెప్పి పబ్లిక్గా చెప్పారు. ఇంకా సిగ్గు శరం లేకుండా మా స్వచ్ఛందంగా వస్తున్నారు, దానిపైన మమ్మల్ని చూసి జనాలు వస్తున్నాడు, మా నాయకుడిని జనాలు వస్తున్నాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆంక్షలు పెడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నాడు, డిపార్ట్మెంట్ పెట్టని మాట్లాడుతావే. అసలు మీరు చెప్పేదానికి మీకు అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం, సిగ్గు శరం, శివనెత్ర ఉందా మీకు? ఏం మాట్లాడతారా మీరు ప్రశ్న ముందుకు వచ్చి? స్వచ్ఛందంగా వచ్చారా? 300 రూపాయలు బిర్యానీ పొట్ల విత్తి వచ్చారు. 2 రోజులాగా విజువల్స్ కూడా బయటకు వచ్చేస్తే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వెనకాడది దొరకనం సేపే దొంగ, దొరికిందా దొంగే. అంటే ఇక్కడ జగన్ అనేది ఒక నాయకుడు కాదు, జగన్ అనేది ప్రజల్లో ఉన్న నమ్మకం, అందుకే ఆ విధంగా వచ్చారని చెప్పి మాట్లాడుతున్నాను. ఏంటి అసలు జగన్ నాయకుడు అని ప్రజల మనిషిని ఎవరు అంటున్నారా? ఈ సొల్లు కబుర్లు చెప్పుకునే గతంలో 2024లో 175 to 175 అన్నావు, 11కి వెళ్ళిపోయింది. రేపొద్దులో ఇంగ్రాజు సింగిల్సన్, అది కూడా కష్టమే, భూస్థాపితం అయిపోతావు. వీళ్ళేంటంటే జనాలకి ఇంకా ఏమి తెలియదు, జనాలు ఇంకా మాయలో ఉండారు, ముసుగులో ఉన్నారు అనుకున్నారు. నువ్వు చెప్పే తప్పుడు కబుర్లు, నువ్వు చెప్పే ఈ పచ్చబద్ధాలు జనాల్ని ముసిగేసి నువ్వేదో ఇంకా నమ్మబలికి చేద్దాం అనుకున్నావు. కానీ జనాలకు అర్థమైపోయింది, ఎక్కడ శవం కనపడితే అక్కడికి వెళ్తారు అర్థమైంది. అదే శవం అనుకో, ఇవాళ నువ్వు 6 గంటల ముందు వచ్చి కూర్చున్నాడు శవం అయితే, శవం నీది కాబట్టి, నీ పార్టీ వాళ్ళది కాదు కాబట్టి శవం, అది ఎదుటి వ్యక్తిది కాబట్టి నువ్వు అన్నావే ఏదో ఒక మాట, ఆ తప్పుడు మాట మాట్లాడే అంత చులకం చేసి మాట్లాడే ఒక ప్రాణం విలువంటే తెలుసు జగన్మోహన్ రెడ్డి, దారిని పోయే దాని అంటావా? అసలు మీ తండ్రి అతను నువ్వు ఎక్కడుండేవాడు? నిన్నేమనాలి అప్పుడు? నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే కదా వచ్చింది, నీ తండ్రి నువ్వు ధిక్కరించి కదా వచ్చింది. నీ తండ్రి చనిపోతే శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు చేసి నువ్వు, నీకు మానవత్వం ఉందని ఏ కూడా అనుకుంటాడు ఎవడైనా సరే. కాబట్టి ఇవన్నీ తెలియని నువ్వు, మానవతా విలువలు లేని నువ్వు ఇవాళ దానం అంటావు. మీ ఎమ్మెల్యేలు ఒక మాట మాట్లాడతారు, మీ మంత్రులు ఒక మాట మాట్లాడతారు. అంటే మీకు ఓట్ల కోసం వచ్చినప్పుడు, ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఓటర్ అనేవాడు దేవుడు. మిగతా అప్పుడు మీ పార్టీ కాకపోతాడు, దాని అవుతాడు, ఇంకోటి అవుతాడు మీకు. కానీ మీలాంటి చిత్తశుద్ధి, మానవతా విలువలు లేని వాళ్ళని ఈ ప్రజలు గుర్తుంచుకుంటారు. మళ్ళీ కూడా మీకు తగిన బుద్ధి ఇవ్వడం కాదు, ఈసారి భూస్థాపన చేయడానికైతే ఈ యొక్క ప్రజానికి సిద్ధంగా ఉంది. నువ్వేం కంగారు పడబాకు జగన్మోహన్ రెడ్డి. నువ్వెన్ని రాజకీయ డ్రామాలు ఆడినా, ఎన్ని వీధి భోగతాలైనా, రోడ్ల మీద జనాలు పోగేసి డబ్బులు తీసుకొచ్చి ఎంత అరేంజ్మెంట్ చేయాలని చూసినా, ఎంత కోటి ప్రభుత్వం బురదలను చూసినా, నువ్వు చేసిన పని వెంటనే ఆ మరునాడే చక్కగా బయటకు వస్తుంది. ఏం కంగారు పడకు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏంటి తిక్కలాడంట తిరణాలకు వెళ్తే ఎక్కదగా సరిపోయిందంట, అంతమించి ఇక్కడ వచ్చిందేమీ లేదు. మీరేం కంగారు పడబాకండి. ఇది ప్రభుత్వం ఏదైతే ఉందో రాజ్యాంగం ప్రకారం చట్టం ఇది ఏ పని తన పని తను చేసుకుంటూ పోతూ, అది వాళ్ళ మీ మాజీ ఎమ్మెల్యే కొడుకు అవ్వచ్చు, లేకపోతే రేపొద్దున హోమ్ మినిస్టర్ వాళ్ళ తాలూకు అవ్వచ్చు, మీ ఎమ్మెల్యే తాలూకు అవ్వచ్చు, మంత్రులు ఎవరైనా సరే చట్టం తన పని తను చేసుకోవడం పోయింది. దానికి ఎవరు కూడా బాధ్యులు కాదు. దాని గురించి నువ్వు బురదలంత మాత్రాన అది జనాలు అయితే నమ్మరు. ఏంటి నువ్వు మంచి మాస్టర్ ప్లాన్ వేసుకుని వచ్చావు ములాఖాత్ పేరుతో, ములాఖాత్కి వెళ్ళాలి చూడు, ఎక్కడికి వెళ్ళాలి? డైరెక్ట్గా జైలుకి వెళ్ళాలా.
నీకు మధ్యలో ప్రశ్న వెళ్తే పని. అయినా గుద్ది చనిపోయిన వ్యక్తిని పట్టుకుని నువ్వు సిపిఆర్ చేసి మాట్లాడతావా? దేనికి చేస్తారు సిపిఆర్? అసలుకి చనిపోయిన వ్యక్తి సిపిఆర్ చేస్తారు? యాక్సిడెంట్ చేసిన వ్యక్తి హార్ట్ అరెస్ట్ అయితేనే, గ్యాస్ పట్టేస్తేనే, కప్పుకుని కలుతురు పడిపోతేనే సిపిఆర్ చేస్తారు. అది కూడా తెలియని నువ్వు మా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసామని చెప్పుకుంటా కూడా సిగ్గుచేటుగా ఉంది మాకు. ఏంటి ఇంతకు మించిన దుర్మార్గం, ఇంతకు మించిన దౌర్భాగ్యం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవించరు, తెచ్చుకోరని నేనైతే అనుకుంటున్నాను.